ఈరోజు నీతి కథ. ఒక సుందరమైన గ్రామంలో గోపి మరియు రాజు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్ననాటి నుంచి స్నేహితుల వలన వాళ్ళు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవారు. కానీ గోపి కొంచెం ప్రామాణికంగా ఉండేవాడు. అలా రాజుని చాలా తేలికగా మోసం చేసేవాడు. అలా కొన్ని రోజులు గడవగా ఒకరోజు వాళ్ళిద్దరూ అడవికి ప్రయాణం చేశారు. అలా వెళ్తుండగా వారికి దారిలో ఒక పెట్టె కనిపించింది. ఆ పెట్టి చూడ్డానికి పాతకాలపు వెండి నాణేలు పెట్టెలా అనిపించింది వారిద్దరికి. అది చూసి ఆ ఇద్దరు స్నేహితులు ఎంతో ఆనందపడ్డారు. అప్పుడు ఇది నాకు మాత్రమే సొంతమని గోపి మోసం చేద్దామని ఆలోచన చేశాడు. ఆ పెట్టెని వాళ్ళు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళి ఆ రాత్రి రాజుని నిద్రపోనిచ్చి ఆ పెట్టెని దొంగలించుకుని పారిపోయాడు. అలా వెళ్ళిన తర్వాత ఆ పెట్టెని తెరిచి చూడగా అందులో కాసులకు బదులు పాములు ఉన్నాయి. అవి చూడగానే ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. ఆ పాములు తననేమీ చేయలేదు కానీ ఒక శబ్దం వినిపించింది. మోసం చెయ్యాలనుకున్న వారికి నమ్మకం వెనక నష్టమే వస్తుంది అని వినిపించింది. అప్పుడు తన తప్పు తెలుసుకుని మళ్ళీ తిరిగి గోపి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తను చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. అప్పుడు రాజు తనతో ఇలా అన్నాడు: నమ్మకం అనేది చాలా గొప్పది, అది ఎప్పుడూ మనం కోల్పోకూడదు అని చెప్పి మళ్ళీ తనతో స్నేహం చేయటం ప్రారంభించి వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇందులో నీతి ఏమిటంటే, మన నమ్మకాన్ని పాడు చేసుకుంటే చివరికి మిగిలేది నష్టమే. అందరితో నమ్మకంగా జీవిందాం. జై హింద్.